అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. స్త్రీలు, నోములు, వ్రతాలు, కథలు వీటిలో భాగంగా ఈరోజు గాజుల గౌరి నోము ఎలా చేసుకుంటారు, ఉద్యాపన ఏమిటి, కథ ఏమిటి, వీటి గురించి తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తేనే అర్థమవుతుందండి. ఇప్పుడు గాజుల గౌరి నోము కథ. గాజుల గౌరి నోము సంవత్సరం పాటు చేసుకునే నోమండి. ఇది చాలా సులభమైన పద్ధతిలో చేసుకోవచ్చునండి. ఎక్కువ ఖర్చు కూడా కాదు. అందరూ దీనిని పట్టుకోవచ్చును. ఇప్పుడు గాజుల గౌరి కథ. ఒక బ్రాహ్మణ పడుచు అడవిలో కూర్చొని ఏడ్చుచుండెను. భూపరిపాలనకు వచ్చిన పార్వతీ పరమేశ్వరులు చిన్నదానిని చూసి, ఎందుకమ్మా ఏడ్చుచున్నావు అని అడిగిరి. అందులకామె, నా కష్టము ఏమని చెప్పెదను? ఇంతవరకు నాతో ఇంత తీయగా మీరు తప్ప ఎవ్వరునూ మాట్లాడలేదు. నేను పుట్టినది మొదలు నా తల్లిదండ్రులు నన్ను చూచి చిటపటలాడేవారు. పోని అత్తింటైనను ఆనందము అనుభవించుటకు నోచనైతిని. కాపురమునకు వెళ్ళినది మొదలు నా మగడు, మామ, అత్త, ఆడబిడ్డ, తోటికోడలు, తోబుట్టువు, పెద్దలు, పొరుగువారు నన్ను చూచి కోపగించుకొనుచున్నారు. అందరకు నా మీద కోపమైనచో నేనెట్టు బ్రతకగలను అని బోరున ఏడ్చెను. వారామెను ఊరడించి, అమ్మా, గత జన్మలో నీవు గాజుల గౌరి నోము నోచి ఖర్చునకు వెనుదీసి కావలసిన గాజులను పేరంటాళ్లకు తొడిగించకపోవుట చేతనే నీకిట్టి బాధలు కలిగినవి. 5 షేర్ల బియ్యముతో చలిమిడి చేసి నోమును ఉల్లంఘించితివి. అందుచే అందరూ నీపై కోపముగా ఉన్నారు. ఇప్పుడైనా ఆ నోమును జాగ్రత్తగా నోచిన ఎడల వారందరికీ ఇష్టురాలగుదువు అని చెప్పి వెడలిపోయిరి. ఆమెయు ఇంటికి వెళ్ళి నోము నోచుకొని అందరకు తలలోని నాలుక వలె ఇష్టముగా జీవించెను. గాజుల గౌరి నోము. ఈ గాజుల గౌరి నోమును రథసప్తమి నాడు కానీ, శివరాత్రి నాడు కానీ, ఏదైనా మంచి రోజు కానీ చూసి పట్టుకోవాలి. ఈ గాజుల గౌరి నోము అందరి యొక్క ప్రేమను పొందడానికి, మనశ్శాంతి కొరకు, సౌభాగ్యం కొరకు చేసే నోము. ఈ నోమును మొదలుపెట్టే రోజున గౌరీదేవిని పూజించి గాజుల గౌరి కథ చదువుకోవాలి. తరువాత అక్షింతలను కొన్ని గౌరమ్మపై వేసి కొన్ని మన తలపై వేసుకోవాలి. ఈ నోము సంవత్సరం పాటు చేసుకోవాలి. గాజుల గౌరి నోము నోచుకునే రోజు ఏదైనా ఒక కోరికను కోరుకొని, అమ్మా, నీ నోమును నేను నోచుకుంటున్నాను, అంతా మంచి జరగాలని మరియు ఏ ఆటంకం రాకూడదని సంకల్పము చేసుకోవాలి. ప్రతిరోజు గౌరీదేవిని పూజించి గాజుల గౌరి నోము కథను చదువుకోవాలి. చదువుకునే ముందు అక్షింతలను చేతిలో పట్టుకొని కథ పూర్తి అయిన తర్వాత కొన్ని గౌరీదేవి పైన వేసి కొన్ని తలపైన వేసుకోవాలి. ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలి. ఒకవేళ కథ చదవరాని వారు కథను విన్నా పర్వాలేదు. గాజుల గౌరి నోము ఉద్యాపన. గాజుల గౌరి నోము పట్టుకున్న తర్వాత ఉద్యాపన మధ్యలో కానీ చివర్లో కానీ చేసుకోవచ్చు. అంటే సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. మనం ఉద్యాపన చేసుకునే ముందు రోజున ఒక ముత్తైదువునకు బొట్టు పెట్టి, నేను గాజుల గౌరి ఉద్యాపన చేసుకుంటున్నాను,
నోమును చెల్లించుకుంటున్నాను. మీరు తప్పకుండా వాయనం తీసుకోవడానికి రమ్మని చెప్పాలి. భోజనానికి రమ్మని కూడా చెప్పాలి. ఉద్యాపన కోసము ఒక కొత్త చీర, రవికల గుడ్డ, 2 డజన్లు కానీ, 3 డజన్లు కానీ, 5 డజన్లు కానీ, మీ ఇష్టం ఉన్నన్ని గాజులు, పండ్లు, తమలపాకులు, వక్కలు అంటే తాంబూలము, 2 కుడుకలు, ఇష్టమున్నంత దక్షిణ, పసుపు, కుంకుమ, పుష్పములతో తయారు చేసి పెట్టుకోవాలి. ఉద్యాపన చేసే రోజు ఉదయముననే లేచి తలంటు పోసుకొని గౌరీదేవిని పూజించాలి. ఉద్యాపన కోసమని మనం పిలిచిన ముత్తైదువునకు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి ముత్తైదువునకు వాయనం ఇవ్వాలి. ఆమె కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదము తీసుకోవాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. ముత్తైదువ తీసుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. వాయనం తీసుకోవడానికి మా ఇంటికి ఎవరు వచ్చారు అని అడిగితే గౌరీదేవిని వచ్చానమ్మా అని ఆ ముత్తైదువ చెప్పాలి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరి ఒక లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. నోములు, వ్రతాలు, పూజలు వీటిలో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో కుంకుమ గౌరీ నోము గురించి తెలుసుకుందాము. కుంకుమ గౌరీ నోము సంవత్సరం పాటు చేసుకునే నోము. దీని యొక్క ఉద్యాపన మరియు కథ వీటన్నిటి గురించి తెలుసుకుందాము. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కుంకుమ గౌరీ నోము కథ. ఒక బ్రాహ్మణునకు లేక ఒక కూతురు కలిగెను. అంతనామె జాతకము చూడగా అందులో ఆమె బాలవితంతు అగునని ఉన్నది. అందుచేత అతడు ఆమెకు వివాహము చేయకుండా ఆమెను తీసుకొని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించెను. అంతటా దయామయగు పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేమి కావలయును అని అడగగా అతడు తన కుమార్తెకు వైధవ్యం ప్రాప్తించకుండునట్లు చేయుమని ప్రార్థించెను. అప్పుడా జనని, ఓయి బ్రాహ్మణోత్తమ, నీ కుమార్తె పూర్వజన్మమున కుంకుమ గౌరీ నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాలవైధవ్యము ప్రాప్తించుచున్నది. ఇప్పుడు ఆమె చేత ఆ నోము నోమిపించినచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి కూతురుతో నోము చేయించి తరువాత ఆమెకు వివాహము చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతి అయి సుఖముగా నుండెను. ఇదేనండి కథ. ఈ కథ పూజ చేసిన తర్వాత రోజు చదువుకునే ముందు చేతిలో అక్షింతలు పట్టుకొని కథ చదివిన తర్వాత గౌరీదేవి పైన మన తలపైన వేసుకొనవలెను. కుంకుమ గౌరీ నోము రథసప్తమి రోజు కానీ, శివరాత్రి రోజు కానీ, ఏదైనా మంచి రోజు కానీ పట్టుకోవలెనండి. ఇది పట్టుకున్న తర్వాత మొదట చెప్పిన కథను చదువుకొని అక్షింతలు గౌరీదేవి పైన మరియు మన తలపైన వేసుకొనవలెను. ఇది సంవత్సరం పాటు చేయవలసిన నోమండి. ఉద్యాపన మధ్యలోనైనా చేయవచ్చు లేదా సంవత్సరం పూర్తి అయిన తర్వాతైనా చేయవచ్చు. ఉద్యాపనకు కావలసిన వస్తువులు: 13 మంది ముత్తైదువలు, 13 కుంకుమ భరిణెలు, నల్లపూసలు, లక్కజోళ్ళు, బ్లౌజ్ పీసులు, గాజులు, తమలపాకులు, వక్కలు, పండ్లు. మనము ఉద్యాపన చేయాలి అనుకున్న రోజు
రేపనగా ముత్తైదువులకు మా ఇంట్లో కుంకుమ గౌరీ నోము ఉద్యాపనకు రావలసిందిగా వారి నుదటిన కుంకుమ బొట్టు పెట్టి పిలువాలండి. తరువాత ఉద్యాపన రోజు యథావిధిగా పూజ చేసి చేతిలో అక్షింతలు పట్టుకొని కుంకుమ గౌరీ నోము కథ చదువుకొని గౌరీదేవి పైన మన తలపైన వేసుకోవాలండి. ఉద్యాపన కొరకు ముత్తైదువలకు ఇవ్వడానికి తెచ్చిన కుంకుమ భరిణలలో నిండుగా కుంకుమను పోసి దానిలో ఒక లక్కాకు మరియు 3 లేదా 4 నల్లపూసలు వేసి ఒక ప్లేట్లో పెట్టి 2 బ్లౌజ్ పీసులు, 2 కుడుకలు, మీ ఇష్టమున్నన్ని గాజులు, వక్కలు, 2 పండ్లు, దక్షిణ, తాంబూలంతో సహా 13 సెట్లు తయారు పెట్టుకొని ఉంచుకోవాలండి. ముత్తైదువలు వచ్చిన తరువాత వారిని కాళ్ళు కడుక్కొమ్మని పసుపు రాసి బొట్టు పెట్టి గంధము రాసి పువ్వులు అక్షంతలను ఇచ్చి వారికి వాయనముగా వీటిని ఇవ్వవలెను. ముత్తైదువులకు పసుబొట్టు ఇచ్చే విధానము అందరికీ తెలుసు కదండి. అలాగే పసుబొట్టు ఇచ్చి వాయనము ఇవ్వాలి. వాయనము ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయనము అని 3 సార్లు ఇచ్చేవారు అనాలి. తీసుకుంటున్న ముత్తైదువ పుచ్చుకుంటినమ్మ వాయనము అని 3 సార్లు అనాలి. మా ఇంటికి కుంకుమ గౌరీ నోముకు వాయనం తీసుకోవడానికి ఎవరు వచ్చారు అని అడిగితే ముత్తైదువ గౌరీదేవిని వచ్చానమ్మా వాయనం తీసుకోవడానికి అని అనాలి. ఈ విధముగా అన్న తర్వాత వారి యొక్క పాదములకు నమస్కారము చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. వారికి మనము ఇచ్చిన అక్షింతలు మన తలపైన వేయించుకొని ఆశీర్వాదము ఇవ్వుమని చెప్పాలి. కుంకుమ భరిణలు ఇత్తడివి కానీ వెండివి కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చునండి. వీలున్నవారు బ్లౌజ్ పీసెస్ బదులు చీరలు కూడా పెట్టుకోవచ్చును. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరి ఒక లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. నోములు, వ్రతాలు, కథలు ఇందులో భాగంగా ఈరోజు పసుపు గౌరి నోము గురించి తెలుసుకుందాము. పసుపు గౌరి నోము సంవత్సరం పాటు చేసుకునే నోమండి. దీనిని రథసప్తమి నాడు కానీ శివరాత్రి నాడు కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని మొదలు పెట్టుకొని సంవత్సరం పాటు చేయాలి. ప్రతిరోజు పూజ అయిన తర్వాత ఈ విధముగా చదువుకోవాలి. 100 పసుపుతోడ నోచిన కాంతకు 100 వేలేండ్లు 5వతనము. కొట్టు పసుపు నోచిన కాంతకు 1,000,000 ఏండ్లు 5వతనము. ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకొని ఏడాది అయిన తర్వాత ఉద్యాపన చేయవలెను. ప్రతిరోజు పూజ అనంతరము ఈ పాటను పాడుకొని అక్షింతలు వేసుకోవాలి. సంవత్సరం అయిన తర్వాత ఉద్యాపన చేయవలెను. మానెడు సోలెడు పసుపు ఒక వెదురు పెట్టెలో పోసి అందులో రవికలగుడ్డ, దక్షిణ తాంబూలము, నల్లపూసలు, లక్కజోళ్ళు, కుంకుమ కలిపి ఒక ముత్తైదువను ఇంటికి పిలిచి వాయినముగా ఇవ్వవలెను. ఈ విధముగా సంవత్సరం పాటు చేసుకున్న తర్వాత మధ్యలో కానీ సంవత్సరం తర్వాత కానీ ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన కోసమై ఒక ముత్తైదువను పిలుచుకోవాలి. ఆ ముత్తైదువకు వాయనము తీసుకోవడానికి మా ఇంటికి ఎవరు వచ్చారు అని ఇచ్చువారు అడగాలి. పుచ్చుకునేందుకు వచ్చినమ్మా, నేను గౌరీదేవిని వచ్చాను, మీ వాయనము అందుకోవడానికి అనాలి. వీలైన వారు
తప్పకుండా చేసుకోండి. కథ లోపమైనను వ్రతలోపము ఉండరాదు. అందరికీ ధన్యవాదములు.